ఈ వీడియో ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళు ఆదాయం కోసం రెండో ఆదాయం కోసం పొట్టేళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకే. మీరు ఫుల్ టైం బయట తిప్పుకుంటూ లేదంటే పొట్టేళ్ళను బయట తిప్పుకోవాలనుకునే వాళ్ళకి కాదు. ఇది ఓన్లీ వాళ్ళకి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా డబ్బు పెట్టి ఒక షెడ్ వేసి దాంట్లో పొట్టేళ్ళు పెంచాలి అనుకునే వాళ్ళకి మాత్రమే. ఇక్కడ మీరు ఈ వీడియో చూడొచ్చు. ఇక్కడ ఈ ఫామ్ వినోద్ అని నాకు బాగా తెలుసు, కడప జిల్లాలో ఉంటాడు ఈయన ఫస్ట్ టైం బ్యాచ్ పెట్టారు. ఈయన కూడా ఒక వ్యాపారం చేసుకుంటూ పార్ట్ టైంగా అది పెట్టాడు. ఈయన గత 3 నెలల కాలం ముందు పొట్టేలు పిల్లలు తెచ్చాడు, అవుట్ గ్రేసింగ్ చేసేవాడు. ఫస్ట్ టైం కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ మన దగ్గర ఆన్లైన్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఫస్ట్ టైం ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, గడ్డి సరిపోలేదు, వర్కర్స్ ప్రాబ్లం వచ్చింది, తర్వాత ఓపెన్ గ్రేసింగ్ చేసేవాడు. కానీ ఎప్పుడైతే వర్షం వచ్చిందో వర్షం వల్ల రోగాలు వస్తాయని ఆయనకు తెలుసు కాబట్టి వాటిని బయటికి పంపించకుండా ఫామ్లోనే పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. బట్ వర్షాలు కంటిన్యూస్గా రావడంతో అవి సిక్ కావటము, కాళ్ళలో గిట్టెల్లో పుండ్లు కావడము, ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. సరే వీటిని వెంటనే ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఆలోచన విధానం చూడండి. చేయాలన్నప్పుడు ప్యాషన్ ఇంపార్టెంట్. ఇంకోటి అదేవిధంగా జీవాల మీద ఆ కరుణ కూడా ఉండాలి మనకు. ఖచ్చితంగా అవి దెబ్బ తినకూడదు, అవి హెల్తీగానే ఉండాలి. రోగాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంజక్షన్లు వేసుకోవడం, వాటికి మందు వేసుకోవడం అది కాదు ఫార్మింగ్ అంటే. ఫార్మింగ్ అంటే జీవానికి రోగం కూడా రాకుండా కాపాడుకొని మనం తెచ్చినప్పటి నుంచి వీలైనంత తొందరగా వితిన్ 90 రోజుల్లోనూ 120 రోజుల్లోనూ వాటిని బరువు పెంచి మనం అమ్ముకుంటే మనకు లాభం వస్తుంది. మనం ఇంజక్షన్లు వేసుకుంటూ రోగాలు వచ్చిన తర్వాత చచ్చిపోతే 2-3 చచ్చిపోతే చాలా నష్టం వస్తుంది. ఇక్కడ చూడొచ్చు కదా ఆయన ఎలా చేశాడంటే, ఆయన ఉన్న ప్రజెంట్ ఫామ్లో పొట్టేలు కింద ఉండకూడదు. దానికోసం ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ ఎలా చేసుకోవాలని చీప్ అండ్ బెస్ట్లో చాలా తక్కువ రేట్లో చేసుకున్నాడు. కేవలం ఆయన ఈ 65 పిల్లలకు 24,000తో చేసుకున్నాడు. ఆ ఇటుకలు కాకుండా ప్లాట్ఫామ్స్ ఒక్కొక్కటి 3.5 అడుగుకి 7 అడుగులు ప్లాట్ఫామ్స్ చెక్కవి చేసుకున్నాడు. అలాంటివి ఒక 12 ప్లాట్ఫామ్స్ వాడాడు. ఒక గోడకి అవతల పెట్టాడు. ఫీడర్స్ ఏవైతే నేల మీద వాడుతున్నారో అదే ఫీడర్స్ని ఎత్తులో కింద ఇటుకలు పెట్టి 3-4 ఇటుకలు పెట్టి, ఆ ఇటుకల ఖర్చు ఎక్స్ట్రా పడి ఉంటుంది, ఒక 50-60 ఇటుకలు పడి ఉంటాయి. పెట్టేసి దాటిని చుట్టుపక్కల ఫీడర్స్ని కింద నుంచి నేలపైకి ఎత్తులో పెట్టుకొని వాటిని పైకి ఎక్కించేసి వాటికి ఫీడ్ స్టార్ట్ చేశాడు. ఈయనకి ఎందుకు అలా ఈ ఐడియా వచ్చింది అంటే, మెయిన్గా కింద ఉన్నప్పుడు వర్షానికి గిట్టెల్లో వాపులు రావడం, పురుగులు పట్టడము, చర్మం మీద వ్యాధులు రావడము ఇట్లాంటివి ఎక్కువ స్టార్ట్ అయినాయి అన్నమాట. ఫస్ట్ బ్యాచ్ అయినా కూడా ఆయన చాలా చోట్ల ఫామ్స్ తిరిగాడు, చూశాడు. ఎలివేటెడ్ ఉండడం అవసరము, మన ఊరిక రోగాలతో బాధపడడం కంటే ఒక 20,000 పోతే పోయింది అని చెప్పి ఆయన గమనించిన చోట్ల నుంచి పాజిటివ్ పాయింట్ ఏంటంటే నేల కింద నుంచి పైన ఉండాలి కాబట్టి ఏం చేయాలి కాబట్టి అందరూ పెద్ద ఫామ్స్ ఏవైనా అవసరంలా, ఇలాంటి చిన్న ఐడియాస్తో కూడా ఫార్మింగ్ని సక్సెస్ చేయొచ్చు. అందరూ లాంగ్ టర్మ్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పెద్ద ఫామ్స్ వేసుకోండి. లేదు మీరు చాలామంది డబ్బు పెట్టడం కష్టంగా ఉంది అన్నప్పుడు ఇలాంటి చీప్ అండ్ బెస్ట్ 24,000, ఇంకొక 5,000 అంటే మహా అంటే 30,000లో అతను 65 పొట్టేలు పిల్లలకి ఎలివేటెడ్ షెడ్ వేసుకున్నాడు. సేమ్ ఫీడర్స్ కింద పెట్టే ఫీడర్స్ని ఇటుకల పైన పెట్టాడు. అవి 10 అడుగుల ఫీడర్స్ ఆల్రెడీ ముందు కొనుక్కున్నాడు ఆయన ఫామ్లో మామూలుగా గడ్డి మేత వేసుకోవడానికి. ఇప్పుడు నేలపై నుంచి పైన పెట్టుకున్నాడు. అదే సింపుల్ లాజిక్. అంటే మనము ఒకసారి వావి పడుతున్న ఇబ్బందులు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇంజెక్షన్లు, ట్రీట్మెంట్లు, మందులు వాడి పెంచడం కాదు. వాటికి రోగాలు కూడా రాకుండా వాటిని తెచ్చినప్పటి నుంచి ఆరోగ్యకరంగా బరువు పెరిగే విధంగా చేసుకోవడమే ఫార్మింగ్ అంటే. చాలామంది ట్రీట్మెంట్ కోసము ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతుంటారు. మాకు ట్రీట్మెంట్ తెలియదు అని. ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితిలోకి రాకూడదు. అసలు రోగాలు అనేవి మీ దరి చేరకూడదు. అప్పుడే మీరు తొందరగా సక్సెస్ అవుతారు. మీరు 30-60 చేస్తారు, 60ని 120 చేస్తారు, 120ని 240 చేస్తారు. మీ ప్రోటోకాల్ ఎలా ఉండాలి అంటే, మీ రోగాలు అనేవి దగ్గర రాకూడదు, నా యానిమల్స్ హెల్తీగా ఉండాలి. నేను ముఖ్యంగా దానా మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాటికి తిండి పెడితే రోగాలు అనేటివి దగ్గరికే రావు. ఈ వీడియో మరీ చెప్తున్నాను, ఎవరైతే వాళ్ళ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా పొట్టేళ్ళ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇలాంటి చిన్న ఐడియాస్తో మీరు స్టార్ట్ చేయండి. మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. కిందనే మేపాలని కానీ మూర్ఖత్వంలో ఉండొద్దండి. చాలామంది మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసారు, నేలకు దగ్గరగా ఉంటే వెచ్చగా ఉంటుంది, అందుకని జీవాలకు అవి పుట్టుకతోనే అలాంటివి అని. ఇవన్నీ ఒట్టి మాటలండి. ఈ మాటలన్నీ వినొద్దండి. మనం కూడా భూమి మీద పుట్టినోళ్ళమే కదా, మనం ఎందుకు స్లాబులు వేసుకొని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం? మనం కూడా నేల మీద పడుకోవచ్చు కదా, మనం కూడా యూరిన్ ఆడే పడుకోవచ్చు కదా.
ఇవన్నీ మాలాంటి మాటలన్నీ వినొద్దండి. ఇవన్నీ పాతకాలపు మాటలు. ఇప్పుడు రోగం దగ్గరికి రాకూడదు అంటే అవి నీట్గా ఉండాలి, గలీజ్లో పడుకోకూడదు, గలీజ్లో తిరగకూడదు, కరెక్ట్ టైంకి తినాలి, బరువు పెరగాలి. ఇది కాన్సెప్ట్. రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి కానీ 99% రోగాలు వాటి దరికి రాకుండా చూసుకోవాలనే మీ బాధ్యత. ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్, ఫామ్స్ని విజిట్ చేయండి. వీడియోస్ చాలామంది పెడుతున్నారు, చాలామంది చిన్న చిన్న ఫామ్స్. ఇలాంటివి మీరు స్టార్ట్ చేసేటప్పుడే ఇలాంటి వాటితో స్టార్ట్ చేస్తే మీరు సక్సెస్లో ఉంటారు. మీరు తిప్పాలనుకుంటే వర్షాలు పడినప్పుడు బయట కూడా తిప్పండి, బట్ రాత్రి వస్తూనే దాని ప్లాట్ఫామ్ మీద పడుకోబెట్టండి. రోగాలు చాలా వరకు తగ్గిపోతాయి. వాటికి చాలా వరకు బాడీ డ్రైగా ఉంటుంది, హెల్తీగా ఉంటాయి. ఓకే అండి, అంటే ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి కొత్తగా పెట్టేవాళ్ళు కనీసం మినిమం ఫెసిలిటీస్తో ఈ గలీజ్ లేకుండా నీట్గా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఈ వీడియో షేర్ చేశాను. రోగాలు వచ్చిన తర్వాత 4 పిల్లలు చనిపోతే 4 పిల్లలు 40,000 నష్టం పోతుంది. దాని బదులు ముందే ఒకసారి వన్స్ ఫర్ ఆల్ ఒక 30,000 ఖర్చు పెడితే మీరు 10 బ్యాచ్ల వరకు ఏం చేంజెస్ చేయనవసరం లేదు, మీరు ఆదాయంలోనే ఉంటారు. డబ్బు గురించి ఆ 30,000కి 40,000 గురించి ఆలోచించదండి, మీకు ఫస్ట్ బ్యాచ్లోనే ఆదాయం అయితే వచ్చేస్తుంది. దాని ప్లాట్ఫామ్ మీద పడుకోబెట్టండి, రోగాలు చాలా వరకు తగ్గిపోతాయి. వాటికి చాలా వరకు బాడీ డ్రైగా ఉంటుంది, హెల్తీగా ఉంటాయి. ఓకే అండి, అంటే ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి కొత్తగా పెట్టేవాళ్ళు కనీసం మినిమం ఫెసిలిటీస్తో ఈ గలీజ్ లేకుండా నీట్గా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఈ వీడియో షేర్ చేశాను. ఈ మిత్రుడు వినోద్ అనే ఆయన ఫస్ట్ బ్యాచ్ నుంచి ఈజ్ ఆల్రెడీ ఇన్ సక్సెస్. 100 పొట్టేలు తీసుకొచ్చాడు, వాటిలో 30 పొట్టేలు అమ్మాడు. నష్టంలో అయితే లేడు. ఆయన కొన్నదానికి ఇప్పటివరకు ఉన్నవాడికి ఈక్వల్లో ఉన్నాడు. నెక్స్ట్ బ్యాచ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆయన అడిగిన వెంటనే ఇమేజ్ షేర్ చేశాడు. థ్యాంక్ యూ.